జనరల్ గా మీరు ఏ కోర్సు నేర్చుకుంటున్నా కానీ ఆ టైంలో మీకు సర్టిఫికేషన్స్ చేయాలా, సర్టిఫికేషన్స్ చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది, ఇటువంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి అనమాట. ఓకే, దీనికి బ్యాక్గ్రౌండ్ లో నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు నేను షేర్ చేస్తున్నాను. హాయ్ ఆల్, వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. జనరల్ గా ఒక సర్టిఫికేషన్స్ అంటే మనం ఇన్స్టిట్యూషన్స్ లో మీరు ఏదైనా కోర్స్ చేస్తే ఆ సర్టిఫికేషన్స్ వల్ల పెద్ద యూస్ ఉండదండి. అది ఫ్రెషర్స్ ఏదన్నా రెజ్యూమ్ లో పెట్టుకొని నేను సో దగ్గర ట్రైన్ అయ్యారనేటువంటి దానికి హెల్ప్ అవుతుందేమో, కానీ యాక్చువల్గా రియాలిటీలో అయితే మీకు ఆ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేషన్స్ పెద్ద హెల్ప్ కాదు ప్యానల్లో. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవాప్స్ నేర్చుకుంటున్నారు అనుకోండి, డెవాప్స్ లో దాంట్లో ఉన్నటువంటి టూల్స్ సర్టిఫికేషన్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ యాన్సిబుల్ కానీ, సిఐసిడిలో జెన్కిన్స్ సర్టిఫికేషన్ కానీ, క్యూబర్నెటిస్ లో సికే సర్టిఫికేషన్ కానీ, క్లౌడ్ సైడ్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ కానీ, ఇటువంటి సర్టిఫికేషన్స్ డైరెక్ట్ గా నువ్వు అటెంప్ట్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా నీకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయడమే కాదు, మనం రెజ్యూమ్ లో అటువంటి సర్టిఫికేషన్స్ ట్యాగ్ చేయడం వల్ల కొంచెం వెయిటేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే, మనం రెజ్యూమ్ లో ఆ సర్టిఫికేషన్స్ ని ట్యాగ్ చేస్తాం కానీ ఆ ఎగ్జామ్ ని ఏదో థర్డ్ పార్టీ పర్సన్స్ ద్వారా హెల్ప్ తీసుకొని కానీ ఎగ్జామ్ ని కానీ క్లియర్ చేస్తుంటే ఇంటర్వ్యూలో మీరు పెట్టినటువంటి టూల్ మీద ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ నేను క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ క్రాక్ చేసినప్పుడు కూడా నేను ఎన్నో డంప్స్ సెర్చ్ చేసేవాడిని, చాట్ జీపీటీలో సెర్చ్ చేసేవాడిని, మల్టిపుల్ వేస్ లో సెర్చ్ చేసేవాడిని. ఎన్నో విధాలుగా నేను ప్రాక్టీస్ చేసి అటెంప్ట్ చేసి క్లియర్ చేయగలిగాను. ఎందుకంటే నాకు ఇంటర్నల్ గా డైరెక్ట్ గా మా ప్రాజెక్ట్ లో ఎక్కువ టికెట్స్ 60% ఆఫ్ ద టికెట్స్ నేను డైరెక్ట్ గా క్యూబర్నెటిస్ హ్యాండిలింగ్ లోనే క్యూబర్నెటిస్ ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడానికే నాకు అటువంటి టికెట్స్ వస్తాయి. నేను కంపెనీ కూడా ప్రిఫర్ చేశారు, ఓకే మీరు సర్టిఫికేషన్స్ చేస్తే బెటర్ అండి అని. అప్పుడు మాకు 50%, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20K ఫీజ్ అంటే 2 అటెంప్ట్స్ ఇచ్చాడు మాకు. అప్పుడు ఓకే 50% రీఫండ్ కూడా ఇచ్చింది అనమాట. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అటెంప్ట్ చేయండి, వేరే పర్సన్స్ ద్వారా అటెంప్ట్ చేయడానికి మాత్రం ట్రై చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. కంపెనీ ఏదన్నా ఫోర్స్ఫుల్ గా చేస్తే గానీ అటువంటి డెసిషన్స్ ఏదన్నా మీరు ట్రై చేయొచ్చేమో, కానీ బట్ మీరు సిన్సియర్ గా మీరే ట్రై చేయండి. 2 అటెంప్ట్స్ ఫెయిల్ అయినా పర్లేదు, లేదు 1 అటెంప్ట్ ఫెయిల్ అయినా పర్లేదు, ఎందుకు ఫెయిల్ అయిందో రెక్టిఫై చేసుకుని మళ్ళీ కీప్ ఆన్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇలా సర్టిఫికేషన్స్ మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే మనకి యుఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్, మన స్టూడెంట్స్ చాలా మంది ప్లేస్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. రీసెంట్ గా ఒక పర్సన్ సికే సర్టిఫికేట్ కూడా క్లియర్ చేస్తే అతను చెప్పాడు, అన్న నాకు యుఎస్ క్లయింట్ కి నా రెజ్యూమ్ పంపించేటప్పుడు చాలా హెల్ప్ అయింది, నాకు క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ చేశాను, అలానే ఏడబ్ల్యూ సర్టిఫికేషన్ చేశాను అని. ఓకే, అందుకనేసి మీరు ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్స్ పట్టుకోవద్దు, మీరు డైరెక్ట్ ఆ టూల్ కి సంబంధించినటువంటి ఎవరైతే సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో డైరెక్ట్ గా కంపెనీ నుంచి మీరు ఆ ఎగ్జామ్ రాసి ఓకే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలి. అలా చేస్తే మాత్రం మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ప్యానల్లో వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ ను కూడా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఎందుకంటే టోటల్ మెయిన్ కాన్సెప్ట్స్ అన్ని మీకు ఎగ్జామ్ లో కూడా కవర్ అవుతాయి కాబట్టి. అలానే ఎగ్జామ్ ఓరియంటెడ్ డిఫరెంట్, మనకి రియల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో కూడా డెవాప్స్ అన్ని టూల్స్ ఎలా వర్క్ అవుతుంటాయి, ప్రాజెక్ట్స్ ఎలా ఇంటిగ్రేట్ చేస్తుంటారు, ప్రతి కాన్సెప్ట్ మీరు క్లారిటీగా ఉంటే మంచిగా మీరు ఇంటర్వ్యూని క్రాక్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. మీరు ఓన్ గా క్రాక్ చేసేదానికే ట్రై చేయండి. ఓకే, బెస్ట్ ఆపర్చునిటీ మాత్రం క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ చేయండి, అలానే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ క్యూబర్నెటిస్ కి ఇవ్వండి, ఎందుకంటే మార్కెట్ లో హై డిమాండ్ ఉంది కాబట్టి. మీరు క్యూబర్నెటిస్ ఇన్ డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటే మన కార నియర్లీ 5 to 6 weeks ఓన్లీ క్యూబర్నెటిస్ సెషన్స్ జరుగుతాయి. ఇది ఎంటైర్ డెవాప్స్ ప్రోగ్రామ్ లో పార్ట్ అనమాట. ఓకే, టోటల్ 5 months ప్రోగ్రామ్ మనం జనవరి 25th నుంచి మనం ఎక్స్క్లూజివ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అలానే మీకు ఏదన్నా టెక్నికల్ డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్ గా 24/7 నేనే డౌట్స్ సెషన్స్ ఉంటాను. డెడికేటెడ్ జాబ్ పోర్టల్, రిజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, ఇలా ఎన్నో ఫీచర్స్ తో మనం ఆ బ్యాచ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీరు ఎర్లీగా కానీ రిజిస్టర్ అయితే మీరు రేపు క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు, రేపు క్లాస్ లో ఏం టాపిక్స్ చెప్తాడు, లేదంటే రేపు క్లాస్ లో ఏమేం థింగ్స్ డిస్కస్ చేస్తున్నాడు, అటువంటివన్నీ మీకు ముందే ప్రిపేర్ అయిపోవాలి. క్లాస్ కి రాకముందే మీకు ఆ కాన్సెప్ట్స్ అన్ని కానీ ఇన్ డెప్త్ తెలుసుకోవాలనుకుంటే అందుకనే ఎర్లీగా రిజిస్టర్ అయినటువంటి స్టూడెంట్స్ కి మనం ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ని లైఫ్ టైం యాక్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తున్నాం. అలానే అప్కమింగ్ బ్యాచ్ జనవరి 25th బ్యాచ్ లో కూడా మీరు లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వచ్చు. ఆ లైవ్ సెషన్స్ రికార్డింగ్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. 2 batches గైస్. ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మన స్టూడెంట్స్ నాన్ ఐటీ నుంచి ఉండొచ్చు, కెరీర్ గ్యాప్ ఉండొచ్చు, ఆల్రెడీ డెవాప్స్ మీద కూడా వర్క్ చేస్తుండొచ్చు, ఐటీలో వేరే డొమైన్లో ఉండొచ్చు, కానీ రియల్ గా టెర్మినాలజీ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా క్లాస్కి వచ్చే టైం కల్లా వాళ్ళు ఆ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ని కానీ ప్రీవియస్ బ్యాచ్ వీడియోస్ ని కానీ ఒకసారి చూసారనంటే నా సెషన్స్ ఇంకా మీకు మైండ్ లోకి వెళ్ళి బాగా స్టోర్ అవడానికి
హెల్ప్ అవుతుంది అనేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. నెక్స్ట్ బ్యాచ్ లో ఐ విల్ సీ యూ ఆన్ January 25th. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ. థ్యాంక్ యూ గైస్, విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.